సునాదస్వరము ఆగస్ట్ 20. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. మరి దావీదు శత్రువులకు వచ్చి దావీదు కలిగిన సమస్తాన్ని వాళ్ళ చెరలోకి తీసుకొని వెళ్ళారు. మరి దావీదు ఎంతగానో దుఃఖపడ్డాడు. అన్నీ కోల్పోయి మరి ప్రజలందరి ప్రాణం విసికినందున వాళ్ళు రాళ్ళు రువ్వి దావీదును చంపడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మన దేవుడు మనకు ధైర్యం ఇచ్చే దేవుడు. మనం ఎటువంటి పరిస్థితులైనా కూడా దేవుడు మనకు ధైర్యం ఇస్తాడు. అన్నీ కోల్పోయిన వ్యతిరేకమైన పరిస్థితులైన దుఃఖమైన కన్నీరైన దేవుడు మనల్ని ధైర్యపరిచే దేవుడు. తర్వాత దావీదు మరి దేవుని దగ్గర విచారణ చేశాడు. మరి నేను వారిని తరమాలా కలుసుకుందునా అని చెప్పి అడిగినప్పుడు దేవుడు చెప్పాడు, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుంటావు, నీ వారందరినీ దక్కించుకుంటావని చెప్పాడు. తర్వాత దావీదు వెళ్ళి శత్రువుల పైన జయం పొంది తను కోల్పోయిన సమస్తాన్ని రక్షించుకున్నాడు. మరి దేవుడు దావీదుకు ధైర్యం ఇచ్చాడు, ముందుకు వెళ్ళడానికి జయం పొందడానికి కృపనిచ్చాడు. అందుకే మనం ఎటువంటి పరిస్థితులైనా దేవుని ఆశ్రయించినప్పుడు ధైర్యంతో ముందుకు కొనసాగుతాం. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం రాయబడి ఉంది, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలము గొప్ప బహుమానము కలుగును అని. ఎప్పుడైతే మనం ధైర్యం విడిచిపెట్టకుండా ఉంటామో అప్పుడు గొప్ప ప్రతిఫలమును బహుమానాన్ని పొందుకుంటాం. అందుకే ప్రతి విషయంలో మనం ధైర్యంతో ముందుకు కొనసాగాలి. వ్యతిరేకమైన పరిస్థితులైనా అన్నీ కోల్పోతున్నా ఎటువంటి పరిస్థితులైనా కూడా దేవుని ఆశ్రయించినప్పుడు ప్రభువే మనకు ధైర్యం ఇస్తాడు. మనం ముందుకు వెళ్ళడానికి కృపనిస్తాడు. మనకున్న ప్రతి శత్రువులపైన జయమిచ్చి మనం పోగొట్టుకున్న సమస్తాన్ని మనకు తిరిగి సమకూర్చే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఈ రోజున అన్నీ పోగొట్టుకున్న, ఒకవేళ ఒంటరిగా ఉన్న, దుఃఖమైన కన్నీరైన, మనుషులు వ్యతిరేకిస్తున్న అధైర్యపడొద్దు, ధైర్యమును విడిచిపెట్టొద్దు. ఎందుకంటే ప్రభువును ఆశ్రయించినప్పుడు ఆయనే మనకు ధైర్యం ఇస్తాడు. ఆ ధైర్యంతో మనం ముందుకు కొనసాగుదాం. అప్పుడు ప్రతిఫలంగా గొప్ప బహుమానం పొందుకుంటాం. కాబట్టి విశ్వాసంతో దేవుణ్ణి ఆశ్రయించి ఆయనను బట్టి ధైర్యం పొందుకొని ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారు ఏదైతే కోల్పోయారో తండ్రి, వారికి ధైర్యం ఇచ్చి విశ్వాసంతో వారు ముందుకు వెళ్ళి సమస్తాన్ని తిరిగి పొందుకునే కృపనందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.